జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. తిరుప్పావై దివ్యవ్రతంలో 29వ రోజు గోదాదేవి మనకు అందించిన 29వ పాసురం. సిట్రం సిరుకాలే வந்துன்னை சேவித்துவுன் போற்றாமரை அடியே போற்றும் பொருள் கெளாய் பெற்றம்மேயுத்துண்ணும் குலத்தில் பிறந்துனி குற்றேவல் எங்களை கொள்ளாமலை போகாது இற்றை பறை கொள்வானன்று காண்கோவிந்தா எற்றைக்கும் ஏழ் ஏழ் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமே யாவோம் உனக்கே நாம் ஆட்சேயவோம் மற்றை நம் காமங்கள் మాట్రయేలోరెంబావాయ్. 29, 30 ఈ రెండు పాసురములకు సాత్తుమురై పాసురములు అంటారు. పూజ చివరిలో ఆరాధన, నైవేద్యం, హారతి అయిపోయిన తర్వాత స్వామికి వింజామర సేవ చేస్తారు. ఆ వింజామరై సేవనే సాత్తుమురై అంటారు. అప్పుడు ఈ 29, 30 పాసురములను సేవించాలి. తిరుపతి, కంచి, శ్రీరంగం, సింహాచలం, భద్రాచలం ఇలా అన్ని పుణ్యక్షేత్రాల్లో తప్పనిసరిగా స్వామికి వింజామర కైంకర్యం సేవించేటప్పుడు ఈ 29, 30 పాసురములను 2 సార్లు ఒక్క ధనుర్మాసంలోనే కాకుండా నిత్యం సేవిస్తారు. నిన్నటి పాసురంలో స్వామి ఆండాళ్ గోష్ఠితో, ఏమ్మా మీరందరూ మాకెటువంటి యోగ్యత లేదు అంటున్నారు కదా, మరి ఎటువంటి యోగ్యత లేకపోతే అంత పెద్ద ఫలాన్ని ఎలా ఇవ్వాలి, ఏమి చూసి ఇవ్వాలి అన్నారు స్వామి. ఈరోజు పాసురంలో పరిపూర్ణమైనటువంటి శరణాగతిని ఆవిష్కరిస్తున్నారు గోపికలు ఈ 29 సాత్తుమరై పాసురంలో. స్వామి, మాకున్నది మేము చెప్తున్నాం. మేము తెల్లవారకు ముందే చీకటి తెరలు పూర్తిగా విడిపోకుండానే మేము నిన్ను సేవించుకోవడానికి వచ్చాం. తెల్లవారకు ముందే గోపికలు వచ్చారంటే ఇందులో 2 అర్థాలు గోచరిస్తున్నాయి. వీరు కృష్ణ దర్శనము లేకుండా ఆగలేకపోతున్నారు. ఇంటిలో ఎప్పుడైతే పెద్దలు అనుమతించారో త్వరగా వెళ్ళిపోతున్నారు స్వామి దర్శనానికి. స్వామి పట్ల ప్రీతి, అనురాగం, అతిశయం మించి ఉంటే ఆ ప్రేమ మనలో త్వరను కలిగిస్తుంది. తిరుప్పావై వ్రతమును చీకట్లు తొలుగుతున్నప్పుడే చేసుకోవాలి అని చెప్తారు. కానీ మనలాంటి వారం మన పనులు పూర్తి చేసుకొని చేస్తాము, అప్పుడు పాసురం సేవనం చేస్తామని అనుకోకూడదు. ఎందుచేతనంటే ఆండాళ్ తల్లి తెల్లవారికి ముందే ఆచరించింది. అలాగే ఆచరించమని ఆ తల్లి మనకి చెబుతుంది. తెల్లవారికి ముందే మనము కూడా పూజా మందిరానికి చేరి స్వామిని ఆరాధించి సేవించాలి. స్వామి చీకటి తొలగకుండగానే ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చామో తెలుసా? నీ యొక్క తామర పుష్పములను పోలినటువంటి నీ శ్రీ పాదపద్మములు దర్శించుకోవడానికి వచ్చాం. దర్శించుకొని మా విన్నపాలు మేము చెబుతాం. మా విన్నపాలు విన్నవించుకోవడానికే వచ్చాం. స్వామి, నీకు మాకు 7 జన్మల బంధం ఉంది. ఎన్ని జన్మలెత్తినా నీతోని మాకు బంధం తెగదు. స్వామి, ప్రతి ఒక్కరికి వారికున్న బంధాలన్నీ ఆ ఒక్క జన్మతోనే ఆఖరు. పరమాత్మతో ఉన్న బంధం ఒక్కటే శాశ్వతం. ఆండాళ్ తల్లి పరమాత్మతో 7 జన్మల వరకు నీవు మమ్మల్ని వదలవు, మేము నిన్ను వదలము అని పలుకుతున్నారు. ఈ పాసురంలో 3వసారి గోవిందా అని కీర్తిస్తున్నారు గోపికలు. 27 కూడారై పాసురములో ఒకసారి, 28 కరవైగళ్ పాసురములో మరొకసారి, 29 ఈరోజు పాసురంలో ఇంకొకసారి గోవిందా అని కీర్తిస్తుంది ఆండాళ్ తల్లి. 3 సార్లు గోవిందనామాన్ని ప్రీతితో, విశ్వాసంతో, భక్తితో ఎవరైతే చెప్తారో ఇక పైన చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుచేతనంటే అంత ఫలం వస్తుంది భగవన్నామం. భగవన్నామం అంత గొప్పది. ఆ గొప్ప నామం యొక్క కీర్తనలో దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది. అందుచేత గోపికలు అంటున్నారు, 7 జన్మలకు ఎప్పటికీ నీవు మేము కలిగి ఉన్నా భగవంతుని సేవలు చేయటం వలన కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే మా ఆస్తి అంటున్నారు గోపికలు. మాకు ఏమి యోగ్యత ఉందని అడిగావు కదా స్వామి, నీకు సేవలు చేయడం, నిన్ను ఆరాధించడం, నీ నామం పలకడం అదే మా యోగ్యత. మాకు ఏమీ జ్ఞానం లేదు, మాది పెద్ద కులం కూడా కాదు, వేద జ్ఞానం అసలే లేదు, బల పరాక్రమాలు లేవు, అసలు ఏమి కూడా మా దగ్గర లేవు. ఏమీ లేకపోయినా కూడా నువ్వు మా దగ్గర పుట్టావు కదా, ఇదే మా యొక్క గొప్ప బలం, గొప్ప యోగ్యత. కృష్ణ పరమాత్మ మా కులంలో పుట్టారండి అని మేము చెప్పుకుంటున్నాం స్వామి, అదే మా జన్మలకు సార్థకత. కృష్ణునితో మేము ఆడుకుంటున్నామని చెప్పుకుంటున్నాం, అదే మా కర్మాచరణ. కృష్ణ నామాన్ని మేము పలుకుతున్నాం, అదే మా యోగ్యత, పుణ్యము.
నువ్వు మా దగ్గర జన్మించావే, ఇది మాత్రం కాదనలేని అఖండమైనటువంటి పుణ్యరాశి. దానికి మేము కలిగి ఉన్నాం. కాబట్టి దాన్ని చూసి ఏమి ఇస్తావో ఇచ్చుకో స్వామి అని అంటున్నారు గోపికలు. అప్పుడు పరమాత్మ వీరి యొక్క భక్తి, ప్రేమ, ఆర్తి చూసి ఏదో ఒకటి ఇచ్చేయాలని స్వామికి అనిపిస్తుంది. ఇంకా ఏమి కావాలో చెప్పండమ్మా అని స్వామి అంటుంటే ఆండాళ్ తల్లి చివరి మాటగా, మాకు ఎటువంటి కోరికలు లేవు, మాకు ఏమీ వద్దు. ఇప్పటి వరకు మనం చూసాం, పరా అనే వాయిద్యం కావాలి, చెవి పువ్వులు కావాలి, ఆభరణాలు కావాలి, వస్త్రాలు కావాలి, నీతో కలిపి మధుర పదార్థాలు సేవించాలి, మార్గశీర్ష స్నానము చెయ్యాలి, అన్నీ కావాలని చివరకు మాకు ఏమీ వద్దని చెప్పింది ఆండాళ్ తల్లి. ఇంటిలో పెద్దవారితో వ్రతానికి కావలసిన పరికరాలు కృష్ణుని దగ్గర తెస్తామని చెప్పినందుకు అడిగారు తప్ప ఎటువంటి కోరికలు ఆండాళ్ తల్లికి లేవు. అటువంటి ఒక మానసిక స్థితి కలగాలి మనకు కూడా. ఎన్ని కోరికలు తీరినా శాంతి ఉండదు. పరమాత్మ ఒక్కరిని కోరుకుంటే అంతకు మించి శాంతి ఎక్కడ కూడా ఉండదు. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగలే శరణం.